ఈ వాటర్ బాల్స్ని వదలవా ఏందిగా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏ జన్మలు ఏ పాపం వేసుకున్నాయో వాటిని అసలు మామూలుగా వాడతలేవు అని చెప్పేసి అంటున్నారు. అయితే గైజ్ ఇవి చిన్న వాటర్ బాల్స్, వీటితోనైతే మనం ఇంకా ట్రై చేయాలి. జంబో వాటర్ బాల్స్తోనైతే అన్ని రకాలుగా ట్రై చేసినాము, అటర్ ఫ్లాప్ అయినాయి కూడా. ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్కౌట్ గైజ్, ఎందుకంటే ఇది మనం సీడ్ లోపల పెడతలేము, బయటనే పెడుతున్నాం కాబట్టి. దీనికి వామ్మో ఈ వాటర్ బాల్స్కి ఏంది గైజ్ ఇంతగానం క్రేజా అని నేను ఏడవే అడిగినా ఒక్క ప్యాకెట్ కన్నా ఎక్కువ ఉంటలేదు స్టాక్. అంతగానం ఏం చేస్తున్నారేమో ఈ వాటర్ బాల్స్తోని. అయితే ఇవి తీసుకొచ్చినా అనమాట, షాప్లో తిరగంగా దొరికినాయి ఒక 6 ప్యాకెట్లు. ఇంటికి తీసుకొచ్చేసి మంచిగా వాటర్లో నానబెట్టేసిన తర్వాత ఈ 2 గ్లాస్ జార్లకి ట్రాన్స్ఫర్ చేసిన అనమాట. ట్రాన్స్ఫర్ చేసేసి అప్పుడెప్పుడో మన ఇంట్లో ఈ చిక్కుడు గింజలు ఎండబెట్టినవి ఉండే, మనమే ఈ సీడ్స్ అన్నీ తీసి నేను ఏం చేసినా ఎండబెట్టిన, ఎప్పుడన్నా అవసరం వస్తాయి మంచిగా ఉన్నాయి గింజలు అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉండే అనమాట, ఏదో ప్యాకెట్లు దొరికినాయి. సరే ఎందుకు వాటిని పడేయడము అని చెప్పేసి ఈ వాటర్ బాల్స్ దాంట్లో ఇవి 2 వేసి పెట్టినా అనమాట. ఇక చూడాలి ఎట్లా పెరుగుతాయో. ఐఎమ్ గెస్సింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు స్ప్రౌట్, ఎందుకంటే మనం సీడ్ లోపల ఏం పెడతలేము వాటర్ బాల్ లోపల. అండ్ వాటర్ కూడా నేను ఏం వేయలే, ఇది కొంచెం డార్క్ ప్లేస్లో పెడితే బెటర్ అని అనిపించింది, ఎందుకంటే ఎండలో పెడితే మళ్ళీ వాటర్ బాల్స్ ష్రింక్ అయిపోతాయి. అండ్ మాయిశ్చర్ అయితే డెఫినెట్గా క్యాప్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి దాని లోపలనే ఉంటుంది. ఇక చూద్దాం ఎట్లా పెరుగుతుందని. ఛానల్ మీద అయితే 2 కన్నులేసి ఉంచండి, అప్డేట్ ఇస్తా పెరిగినా పెరగకపోయినా.